హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. వేదాలు చేస్తున్నటువంటి స్థుతులు అనేటువంటిది మనం చూస్తున్నాం. అందులో 17వ శ్లోకంలో ఉన్నాం. 17వ శ్లోకంలో మనకు చెప్పబడినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎవరైతే నిన్ను ఆ, అనుసరించరో వాళ్ళు వాళ్ళు శ్వాస తీసుకున్నా కానీ నిరర్థకం అనేటువంటి విషయం చెప్తారు. అంటే శ్వాసించేటువంటి ప్రతి జీవి, శ్వాసించేటువంటి ప్రతి జీవి భగవంతుడికి భక్తుడుగా ఉండాలి. ఎవరైతే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శ్వాసని తీసుకుంటూ మనం బ్రతుకుతూ కూడా భగవంతుడికి గనక మనం భక్తులుగా లేకపోతే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ శ్వాస కూడా కొలిమిలో ఉన్నటువంటి తిత్తులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాయో వాటితో సమానం మన ఊపిరితిత్తులు కూడా అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత భగవంతుడి కరుణ కారణంగానే ఈ యొక్క భౌతిక విశ్వం అనేటువంటిది ఏర్పడింది. ఈ బ్రహ్మాండం అనేది సృష్టించబడింది. భగవంతుడే ప్రతి జీవిలోకి పరమాత్మ రూపంలో అవతరిస్తున్నారు. అంటే ఈ భౌతిక విశ్వంలో ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవుల యొక్క రూపాన్ని భగవంతుడు తీసుకుంటున్నారు అని అర్థం. అంటే ఏ విధంగా అయితే ఆత్మ ఈ శరీరంలోకి వస్తే ఈ శరీరం యొక్క రూపాన్ని ఆత్మ తీసుకుంటుందని మనం అంటున్నామో, ఈ శరీరానికి కేవలం ఆత్మ మాత్రమే క్షేత్రజ్ఞుడు కాదు, పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడు. కాబట్టి ఈ రూపం కేవలం ఆత్మది మాత్రమే కాదు, ఈ రూపం పరమాత్మది కూడా. అందుకనే మనము విశ్వరూపం అనేటువంటిది భౌతిక రూపము, ఈ విశ్వరూపం అనేటువంటిది భగవంతుడి యొక్క భౌతిక రూపము అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఆ అణువులోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు అని అంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా భగవంతుడి యొక్క భౌతిక రూపమే అవ్వాలి కదా. ఏ విధంగా మనం శరీరంలో ఉండడం వల్ల శరీరం మన రూపం అవుతుందా, ఇలాంటి అన్ని శరీరాల్లోనూ భగవంతుడు ఉన్నప్పుడు ఈ అన్ని శరీరాలు కలిపితే వచ్చేటువంటి విశ్వరూపం భగవంతుడి రూపమే అవుతుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుడు అంటే ఈ సూక్ష్మతత్వం, మన భౌతికంగా ఉన్నటువంటి సూక్ష్మతత్వము స్థూలతత్వానికి పరంగా ఉన్నటువంటి తత్వము అదే పరమాత్మ తత్వం. ఓకే. ఆ పరమాత్మల ఆయన మనందరికీ కూడా ఆధారంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సో ఈ రోజు దీని పర్పోటు 476వ పేజీలో దేవ ఊచుహు కాడి నుంచి స్టార్ట్ చేద్దాం మాతాజీ. ఓకే. సునీత కంఠం నేను మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ననామతే దేవ పదారవిందం ప్రపన్నతాపోపశమాతపత్రం యన్మూలకేతాయతయోంజసోరు సంసార దుఃఖం బహిరుక్షిపంతి. మ్యూట్ అయ్యారు మాతాజీ. హరే కృష్ణ. సమస్త భౌతికాంశముల యొక్క అధిష్టాన దేవతలు విష్ణు భగవానుని అధీకృత విస్తారములు. వారందరూ బాహ్యశక్తి అధీనమున కాలరూపులై ఉన్నారు. వారు అతని కళలే. వివిధములకు విశ్వకార్యములు వారికి అప్పచెప్పబడినందునను ఆ కార్యములను వారు నిర్వహింపజాలకపోయినందునను దేవదేవునికి ఈ రీతిగా ఆకర్షణీయమగు ప్రార్థనలు అర్పించిరి. దేవతలు పలికిరి, ఓ దేవా, శరణాగత జీవులకు నీ పాదపద్మములు సమస్త భవక్లేశముల నుండి రక్షణమును గూర్చెడి ఛత్రముల వలెనున్నవి. అట్టి ఆశ్రయమునందున్న ఋషులందరూ సంసార దుఃఖమును దూరముగా విసిరివేయుదురు. కనుకనే నీ పాదపద్మములకు వందనములను సమర్పించుచున్నాము. వివిధ తత్వములకు అధిష్టాతలైన దేవతల ప్రార్థనలను వినినవాడై భగవానుడు వారిని అనుగ్రహించెను. భాగవతం 3.6.1-3. ఇతి తాసాం స్వశక్తినాం సతీనామ సమేత్య సహా ప్రసుప్తలోకతంత్రాణం నిశామ్య గతిమీశ్వరః కాలసంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తిమురుక్రమః త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్ సోనుప్రవిష్టో భగవాం శ్రేష్టారూపేణ తం గణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్. భగవానుడు ఆ విధముగా మహతత్వాది తన శక్తుల సంసర్గము కలగకపోవటచే సంభవించిన విశ్వం యొక్క సృష్టి కార్య నిలుపుదలను గురించి వినెను. పరమశక్తిమంతుడకు భగవానుడు పిదప వివిధ తత్వములను సమ్మేళన పరచునటువంటి
తన బాహ్యశక్తి కాళికతో పాటు 23 తత్వములందు ఏకకాలమున ప్రవేశించెను. ఆ విధంగా భగవానుడు తన శక్తితో పాటు వివిధ తత్వములలో ప్రవేశించినప్పుడు నిద్ర నుండి మేల్కొనిన మనుజుడు తన కర్మయందు నియుక్తుడైనట్లుగా జీవులందరూ వివిధ కర్మలయందు ఉత్తేజితులైరి. ఓకే, ఒక నిమిషం, చదవనా ప్రభుజీ? ఒక నిమిషం. ఓకే, ఈ యొక్క ప్రతి భౌతిక అంశము ఏదైతే ఉందో, అంటే యాక్చువల్గా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఏదైనా సరే ఒకటి పని చేయాలి అని అంటే కేవలం భౌతికంగా ఉంటే సరిపోదు, దాంట్లో సూక్ష్మ అంశం కూడా ఉండాలి. ఇప్పుడు మన మొబైల్ ఉందనుకోండి, మొబైల్లో సాఫ్ట్వేర్ లేకుండా మొబైల్ పనిచేస్తుందా? లేదు. మొబైల్లో లేదు ప్రభు. సాఫ్ట్వేర్ లేకుండా పనిచేయదు ప్రభు, పనిచేస్తుందా? పనిచేయదు ప్రభు. ఉమ్. అంటే స్థూలంగా మనకి కనిపించేటువంటి మొబైల్ కూడా పనిచేయాలంటే సూక్ష్మంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అవసరం. అంటే ఏదైనా సరే ఒకటి పనిచేయాలి అని అంటే స్థూల సూక్ష్మ తత్వాలు అవసరం. ఈ స్థూల సూక్ష్మ తత్వాలకి తోడు అధిష్టాన దేవత కూడా అవసరం. ఇది మనం ఇంతకుముందు మనం మూడో స్కందం చెప్పుకున్నప్పుడు క్లియర్ గా చెప్పుకున్నాం, భౌతిక ప్రకృతిని ఎలా భగవంతుడు చేతనంలోకి తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు. ఓకే, ఒక్కొక్క ఇంద్రియం గురించి మాట్లాడుకున్నాం. ప్రతి ఇంద్రియముకి కూడా స్థూల తత్వము, సూక్ష్మతత్వము, అధిష్టాన దేవత, మూడింటి గురించి చెప్పుకున్నాం. అంటే ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఈ మూడు తత్వాల గురించి చెప్పుకున్నాం. ఉదాహరణకి కళ్ళు తీసుకున్నాం అనుకోండి, మన కళ్ళు ఏవైతే ఉన్నాయో, కనిపించేటువంటి చక్షువులు ఏవైతే ఉన్నాయో, కళ్ళు ఏదైతే ఉందో అది స్థూలం కదా, కనిపించేటువంటి కళ్ళు స్థూలం. తర్వాత సూక్ష్మతత్వం వచ్చేసి ఏమిటి అంటే ఆధ్యాత్మికం ఏమిటి? ఆది భౌతికము కళ్ళు అయినప్పుడు ఆధ్యాత్మికం ఏమిటి? చూపు. ఉం? చూపు, దృష్టి. ఓకే, ఇది దృష్టి దృష్టి, అవుతుంది ప్రభు. దృష్టి అవుతుంది. సూక్ష్మతత్వం అని వచ్చేసి దృష్టి. మరి ఈ కళ్ళకి అధిష్టాన దేవత ఎవరు అంటే ఆది దైవికం. ఎవరు? అది సూర్యుడు. సూర్య భ- సూర్య భగవానుడు. సూర్యుడు సూర్య భగవాన్. భగవానుడు. సూర్య భగవానుడు మనకి కళ్ళున్నాయి కానీ సూర్యుడు లేడు. కనిపిస్తాయా? కనిపించవు ప్రభు. కనిపించదు. అంటే ప్రతి భౌతిక అంశానికి ఒక అధిష్టాన దేవత అనేటువంటిది లేనప్పుడు ఆ భౌతిక అంశము పనిచేయదు. రెండవది, ఆ సూక్ష్మతత్వం అనేటువంటిది లేనప్పుడు ఆ భౌతికమైనటువంటి పదార్థం డెడ్, డెడ్ అనమాట, చనిపోయిన దాంతో సమానం. ఓకే, ఏ విధంగా అయితే ఒక 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 మొబైల్ పనిచేయాలంటే ఆ మొబైల్లో కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ లేకపోతే ఆ మొబైల్ పనిచేయదు. దానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అది మనకు కనపడదు. ఓకే, అది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మనకు కనపడదు, అది లేకపోతే మనకి పనిచేయదు. ఆ విధంగానే భగవంతుడు ఈ అధిష్టాన దేవతలను సృష్టించారు. ఓకే, అంటే మనం ముందు చూసినప్పుడు భౌతిక మూలకాలు అనేటువంటివి ముందుగా సృష్టింపబడ్డాయి. అంటే పంచభూతాలు సృష్టింపబడ్డాయి. ఈ భౌతిక మూలకాలన్నీ కలిస్తేనే కదా అండాకారంలో ఉన్నటువంటి ఈ భౌతిక విశ్వం అనేటువంటిది తయారైపోయింది కదా. సో ఈ భౌతిక మూలకాలు తయారైనప్పుడు ఈ భౌతిక మూలకాలన్నీ కూడా భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థన చేశాయి. గుర్తుందని మనకి మూడవ స్కందం చదువుకున్నప్పుడు భౌతిక అవును ప్రభు. అంశాలైనటువంటి భగవంతుడిని ప్రార్థించాయి. ఎప్పుడు ప్రార్థించాయి ఇవన్నీ? ఎప్పుడు ప్రార్థించాయి అంటే సృష్టి కంటే పూర్వమే. అంటే ఈ సృష్టి అంటే మనం మామూలుగా చూస్తే ఒక కోడి గుడ్డు పొదగబడడానికి ఎన్ని రోజులు పడుతుంది? 28 రోజులు పడుతుందా? 24 రోజులు పడుతుందా? 21 రోజులు. 21 రోజులు కోడిగుడ్డు పొదగ. పొదిగితే 21 రోజులు పొదిగితే కోడి గుడ్డు తయారైతుంది కదా. మరి ఈ అండాకారంలో ఉన్నటువంటి ఈ విశ్వం మొత్తం తయారవడానికి ఎన్ని రోజులు పట్టి ఉండాలా? ఆ? వేల సంవత్సరాలు పట్టింది. వేల సంవత్సరాలు పట్టింది. అయితే ఈ వేల సంవత్సరాల క్రితం మరి అండాకారంలో ఉన్నటువంటి విశ్వం యొక్క స్వరూపం ఎలా ఉండేది అని అంటే, ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, పంచభూతాల కలయికతో మనం తయారయ్యాం. కేవలం ఏదో ఒక భౌతిక అంశంతోనే మనం తయారవ్వలేదు, పంచభూతాల కలయికతో తయారయ్యాం. అంటే మన శరీరంలో భూమి, నీరు, ఆ అగ్ని, ఆకాశము, వాయువు అన్నీ ఉన్నాయి. ఓకే, మన శరీరంలో అన్నీ ఉన్నాయి. అయితే కలిపారు వీటిని కలిపారు. వీటిని కలిపేటువంటి రీతులను బట్టి, పాళ్ళను బట్టి ఆ మనిషి నల్లగుంటాడా, తెల్లగుంటాడా, లేదా ఆ మనిషి ఎత్తుగుంటాడా, పొట్టిగా ఉంటాడా, లావుగా ఉంటాడా, ఇవన్నీ వివిధ రకాలుగా తయారవుతాయి. అంటే కొంచెం భూమి శాతం ఎక్కువైపోయింది అనుకోండి. ఓకే, కొంచెం భూమి శాతం ఎక్కువైపోయింది అనుకోండి, నాలాగా నల్లగా ఉంటారు. లేదు కొంచెం
ఆ ఇంకేదన్నా నీళ్ళ శాతం ఎక్కువైంది అనుకోండి మీలాగా తెల్లగుంటారు. ఆ విధంగా ఒక్కొక్క మూలకాన్ని ఒక్కొక్క రేషియోలో కలపడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ కలిపినటువంటి మూలకాలని విడదీయటం సాధ్యమైతే మనకి ఆ? కుదరదు అస్సలు ప్రభుజీ. అస్సలు సాధ్యం కాదు. విడదీయటం అనేటువంటిది సాధ్యం కాదు. అలా కలిపేశారు భగవంతుడు. అంటే ఈ మూలకాలన్నీ ఏం చేసినాయి అంటే మేమందరం విడివిడిగా ఉంటే ఏం చేయాలి మేము? ఉం? భూమికి ఏమీ భూమి, కాదు అగ్నికి అగ్ని, దానివల్ల. నీరుకి నీరు, వాయువుకు వాయువు, ఆకాశానికి ఆకాశం అన్ని విడివిడిగా విడివిడిగా ఉన్నాయనుకోండి. ఉం? ఏం చేయాలి? సృష్టి భగవంతుడు జరగదు. మమ్మల్ని ఎందుకు సృష్టించాడు? మేము భగవంతుడికి ఎలాంటి సేవ చెయ్యాలి? మేము భగవంతుడికి సేవ చేయాలంటే మేమందరం కలవాలి. మేమందరం కలవడానికి మళ్ళీ భగవంతుడిని ప్రార్థించాయి అప్పుడు. ఓకే, అవే అధిష్టాన దేవతల ప్రార్థనలు అప్పుడు మనం చూసింది. మమ్మల్ని అందరినీ విడివిడిగా ఉంచేసావు, మమ్మల్ని అందరినీ కలుపు, కలిపి మేమందరం కలిసి కట్టుగా మీకు సేవ చేయాలి అని ఈ భౌతిక విశ్వం ఈ సృష్టికి ముందు ప్రార్థన చేసి భగవంతుడిని కోరుకుంది. అందుకనే భగవంతుడి సేవ అనేటువంటిది మనం ఎవరైనా సరే విడివిడిగా విడివిడిగా నా సేవ నేను చేస్తాను, నీ సేవ నీవు చెయ్యి అని అంటే భగవంతుడు ప్రసన్నుడు కాడు. ఓకే, భూమికి భూమి నేను నీళ్లతో కలవను, నేను అగ్నితో కలవను, నేను వాయువుతో కలవను, నేను దేనితో కలవను, నేను నా సొంతంగా నేను నా సేవ చేసేసుకుంటా అంటే భగవంతుడు ప్రసన్నం అవుతాడా? ఆ సేవ సాధ్యమవుతుందా? అసలు అవ్వదు, సాధ్యమే అవ్వదు. అన్ని అలానే కలిస్తేనే మనం ఒక అందరం కార్యం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా నిజంగా భగవంతుడికి సేవ చేయాలి అని అంటే మీరందరూ ఆగండి మాతాజీ నేనే చేస్తాను, నేను ఆగుతాను మాతాజీ మీరు అందరూ చేసుకోండి విడిగా, నేను విడిగా చేసుకుంటాను అంటే భగవంతుడు ప్రసన్నుడు కాడు. భగవంతుడు ప్రసన్నుడు అవ్వాలంటే మనం అందరం కలిసి కట్టుగా ఒక ఐకమత్యంతో మనం అందరం కలిసి సేవ చేయాలి. ఓకే, అప్పుడు అది సాధ్యమవుతుంది. అలానే ఈ భౌతిక తత్వాలన్నీ కూడా విడివిడిగా ఏ సేవని చేయలేకపోతున్నాయి కాబట్టి ఈ భౌతిక తత్వాలన్నీ కలిసి చేసినటువంటి ప్రార్థన కారణంగా భగవంతుడు తన శక్తిని ప్రసారం చేశారు ఈ తత్వాల మీదకి. భగవంతుడు ఈ శక్తి ప్రసారం చేయడం వలన ఆ శక్తిని బిభ్రత్ శక్తి అంటారు. ఓకే, అంటే విడివిడిగా ఉన్నటువంటి వాటన్నిటిని కలపాలంటే మనం ఏం చేయాలండి? అందులో ఏదో ఒకటి వేయాలి కదా, ఫెవికాలో ఫెవికిక్ వేసి కలపాలి కదా. ఉం? మళ్ళీ ఎస్ ఎస్ ప్రభు. లేకపోతే అవి కలవవు కదా. ఎస్ ఆ? కలవదు. సో అలానే భగవంతుడు ఒక శక్తిని పంపించేసి ఈ మూలకాలన్నింటినీ కలిపేశారు. ఎలా కలిపారు అని అంటే అసలు అది ఒక క్రియేటివ్ ఆర్ట్ అన్నమాట. ఓకే, అలా కలపడం వల్ల ఈ భౌతిక ప్రకృతి ఇంత అందంగా తయారైంది. ఇప్పుడు మనకి కనిపించేటువంటి ఈ ప్రకృతి ఇంత అందంగా ఎలా ఉంది అని అంటే భగవంతుడి సృష్టి. అందరి శక్తి. ఆ రకంగా ఒక చోట ఒక రకంగా ఒక చోట ఇంకొక రకంగా భగవంతుడి యొక్క శక్తిని సమపాళ్లలో ఎక్కడ ఎంత అవసరమో ఎక్కడ ఏది అవసరమో ఆ విధంగా కలిపి ఈ భౌతిక ప్రకృతిని ఇలా తయారు చేశారు భగవంతుడు. ఇదంతా తయారవడానికి వీటికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఓకే, సో ఈ విధంగా దేవతలు చేసినటువంటి ప్రార్థన కారణంగా భగవంతుడి కృపతో ఈ భౌతిక విశ్వం తయారైంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి మనకి ఈ దేవతల ప్రార్థనలు మళ్ళీ మనకి ఇక్కడ ఉదాహరణగా తీసుకొస్తున్నారు. ఓకే, తరువాత భగవంతుడు మళ్ళీ అచేతనంగా ఉన్నటువంటి వాటిని చేతనంగా చేయటం కోసం తానే స్వయంగా ఎంటర్ అయిపోయారు ఇందులోకి పరమాత్మలా. ఓకే, ఎంటర్ అవ్వడం వల్ల ఏమైపోయింది? ఒక్కసారిగా నిద్ర నుంచి లేచినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే తన కర్మల్ని చేస్తూ ఉంటాడో ఆ విధంగా ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా చేతనానికి వచ్చేసి ఆ భౌతిక విశ్వం మొత్తం కూడా ఇప్పుడు మనకి ఎలా అయితే ఫంక్షనింగ్ లో ఉందో, ఎలా అయితే పని చేస్తుందో అలా పని చేసేలా చేసేసారు భగవంతుడు. ఓకే, ఇది భౌతిక విశ్వాన్ని భగవంతుడు తయారు చేసినటువంటి విధానం. ఓకే, నెక్స్ట్ 477 పేజీలో 2వ పారాగ్రాఫ్ చదండి. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఆత్మను ఆచ్ఛాదించి ఉండేది 5 కోశములను గురించి ఇప్పుడు వ్యాఖ్యానించి ఉండేది. దేహమునందు 5 విభిన్న అస్తిత్వ విభాగములు ఉన్నవి. అవే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, చివరిది ఆనందమయము. తైత్తిరీయోపనిషత్తులోని బ్రహ్మానందవల్లిలో ఇవి ఉల్లేఖించబడినవి. జీవితారంభంలో ప్రతి జీవుడు అన్నగత చిత్తుడై ఉండును. బాలుడు, పశువు కేవలం చక్కని ఆహారంను పొందుట ద్వారా సంతృష్టి చెందగలదు. తృప్తిగా తినడమే లక్ష్యమై ఉండేది ఈ చేతనావస్థ అన్నమయం అని పిలువబడు. అన్నము అనగా ఆహారం. దీని పిదప జీవుడు సజీవుడనే భావంలో నెలకొంది. తనపై దాడి గాని తాను నశించుట గాని లేకుండా
అతని జీవితంను కొనసాగించిన తనను శుద్ధిగా తలచును. ఇటు స్థితి ప్రాణమయమని తన అస్తిత్వ భావన పిలువబడును. ఈ స్థితి తర్వాత అతడు మానసిక స్థితిలో నిలిచినప్పుడు అట్టి చేతనము మనోమయం అని పిలువబడును. లౌకిక నాగరికత ప్రధానంగా ఈ మూడు స్థితులలోనే అనగా అన్నమయము, ప్రాణమయము, మనోమయంలోనే నిలిచి ఉన్నది. నాగరిక మానవుల మొట్టమొదటి చింత ఆర్థికాభివృద్ధి, తరువాత చింత వినాశ భయం, ఆ తరువాతది మానసిక కల్పనము. జీవితుల విలువ పట్ల తాత్విక దృష్టి. తాత్విక జీవన పరిణామ పద్ధతి ద్వారా మనుషుడు బుద్ధి స్థితి వరకు రాగలిగి తాను దేహంను కాదని ఆత్మనని తెలుసుకోగలిగేచో విజ్ఞానమయ స్థితిలో నెలకొనిన వాడు నగును. తదుపరి ఆధ్యాత్మిక జీవన పరిణామం ద్వారా అతడు పరమపురుషుని లేదా పరమాత్ముని ఎరగగలడు. పిదప అతనితో తన సంబంధమును వృద్ధిపరచుకొని భక్తి యోగం నిర్వహించినప్పుడు ఆ జీవన స్థితి ఆనందమయ స్థితి అని పిలువబడింది. జ్ఞానము నిత్యత్వంతో కూడిన ఆనందమయ జీవనమే ఆనందమయ స్థితి. అందుకే వేదాంత సూత్రములలో ఆనందమయో అభ్యాస పరబ్రహ్మము మరియు ఆధీన బ్రహ్మము లేదా భగవానుడు మరియు జీవుడు ఇరువురు స్వభావరీత్యా ఆనందమయులు. అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అనేది నాలుగు నిమ్న జీవన స్థితులలోనే నిలిచి ఉన్నంత వరకు జీవులు భౌతిక జీవన స్థితిలో ఉన్నట్లుగా భావించబడదు. కానీ ఆనందమయ స్థితికి అర్థించగని అతడు ముక్తాత్ముడగును. ఈ ఆనందమయ స్థితి భగవద్గీతలో బ్రహ్మభూత స్థితి అని వివరించబడినది. బ్రహ్మభూత స్థితిలో శోకము గాని వాంఛ గాని ఉండవని చెప్పబడినది. సకల జీవుల ఎడ సమభావములు కలిగినప్పుడే ఈ స్థితి ఆరంభమగును. తదుపరి ఇది కృష్ణ భక్తి భావన స్థితికి విస్తరించగలదు. ఈ స్థితిలో మనుషుడు దేవదేవుని సేవించుటకు వీలూర్చును. భక్తిలో పురోగమించడి ఈ ఆశ భౌతిక జీవనంలోని ఇంద్రియ భోగ ఆశ వంటిది కాదు. అనగా ఆధ్యాత్మిక జీవనంలో కూడా ఆశ మిగిలి ఉండును, కానీ అది పవిత్రమై ఉండును. ఇంద్రియములు పవిత్రమైనప్పుడు అవి సకలమగు భౌతిక స్థితుల నుండి అనగా అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం నుండి విడివడినవై సర్వోన్నతము స్థితి అయిన ఆనందమయ స్థితిలో అంటే కృష్ణ భక్తి భావనలో ఆనందమయ జీవనం నెలకొనగలవు. ఓకే సరే తర్వాత ఓకే. సో మనకి ఈ శ్లోకంలో భగవంతుడు గురించి మాట్లాడుతూ వేదాలు ఏమని చెప్పాయి అని అంటే, జీవుడితో పాటు నువ్వు ఉన్నటువంటి కోశాలలో అన్నమయాది ప్రకటనములలో నీవే చరమవాడమై ఉన్నావు. అంటే అన్నమయాది అని అంటే యాక్చువల్గా జీవకోశాలు అనమాట. అన్నమయ, తర్వాత ప్రాణమయ, తర్వాత మనోమయ, తర్వాత విజ్ఞానమయ, ఆ తర్వాత ఆనందమయ. ఓకే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవన్నీ కూడా జీవుడికి ఉన్నటువంటి వివిధ ఆ, స్థితులు. ఈ కోశాలన్నిటికీ కూడా నీవే చరమమైనటువంటి వాడవు. ఇవన్నీ కూడా నీవే ప్రకటన చేశావు. వీటన్నిటికీ కూడా మూల ఆధారం నువ్వే అనేటువంటి విషయాన్ని వేదాలు చెప్తున్నాయి. అయితే ఆ ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి వివిధ స్థితులు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పొచ్చు. ఓకే. సో మామూలుగా చూస్తే ప్రతి జీవి కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు ఏవైతే ఉన్నాయో ఈ స్థితులని దాటి ఉంటాడు. ఈ స్థితుల వరకు కూడా ఆ, మనిషి యొక్క స్థాయి అనేటువంటిది ఉంటుంది. అంటే అన్నమయ స్థితి అంటే ఆ మనం బ్రతకాలి అని అంటే తినాలి కదా. సో అన్నమయ అంటే అన్నం అన్నం తినడం అనమాట. ఓకే. అంటే మన కాన్షియస్నెస్, మన చేతనము తిండికి మాత్రమే పరిమితం అయిపోయి ఇంకా దేనికి లేదనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మన స్థాయి అన్నమయ స్థితి, భౌతికము భౌతికం భౌతికంగా ఉన్నట్లు. ఓకే. తర్వాత ప్రాణమయ. సో ప్రాణమయ స్థితిలో కూడా అంటే ఆ ఒక జీవుడు ఈ శరీరంలో ఉండాలి అని అంటే ప్రాణం ఉండాలి కదా. లేదు, ప్రాణం లేనప్పుడు ఏమవుతుందండి? శరీరాన్ని జీవుడు వదిలేస్తాడు, ఆత్మ వదిలేస్తుంది. అంటే ఆత్మకి ఆచ్ఛాదనాలు అనమాట. ఈ ఐదు కోశాలు కూడా, ఈ ఐదు కోశాలు కూడా ఆత్మకి ఆచ్ఛాదనాలు. అంటే ఈ ఆత్మ ఆ తినడం గురించి మాత్రమే లేకపోతే బ్రతకడం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉందనుకోండి, ఆ ఆ స్థాయి వరకే ఉందనుకోండి, అది అన్నమయ కోశము, ప్రాణమయ కోశము. మనోమయ కోశం అంటే ఉం, మనోమయ కోశము అంటే ఇక మనిషి మానసికంగా మానసిక స్థితిలో నిలబడి ఉండడం. అంటే కొంతవరకు కోరికల్ని కలిగి ఉండడం, ఆ కోరికల్ని తీర్చుకోవడం, ఇవన్నీ అన్నమాట. అంటే ఇక్కడ వరకు ప్రతి జీవి కూడా ఉన్నాడు. అంటే కేవలం ఇక్కడ వరకే ఉండిపోయారనుకోండి, మనిషి భౌతికంగా ఉన్నట్లు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనుషులకి జంతువులకి తేడా ఏంటి అని అనుకున్నప్పుడు తినడము, పడుకోవడము, ఆ తర్వాత ఆహార రక్షణము నిద్ర, మైథునం. ఆహార నిద్ర,
భయమైథునం. ఓకే, భయమైతునంచ. ఇవన్నీ మాయ భయమైథునంచ. చేసి సో ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 ప్రతి జీవికి ఉంటాయి. అంటే ఎక్కడి వరకు వెళ్తున్నట్టు, ఏ కోశం వరకు మనం దాటుతున్నాము అని అంటే అన్నమయ, తర్వాత ప్రాణమయ, ప్రాణమయ తర్వాత మనోమయ. మనోమయ. సో ఓకే, ఇంతవరకే ఉన్నాం. అంటే జంతువుల స్థాయి అన్నమాట, జంతువుల స్థాయి. కానీ విజ్ఞానమయ కోశము అని అంటే ఎప్పుడైతే ఈ 3 పుష్కలంగా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటాయో అప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఈ విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటాడు అంటే మనిషి ఈ భౌతిక పదార్థం కాదు. ఈ మనిషి అంటే కేవలం ఈ భౌతిక ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసం మాత్రమే కాదు. మనిషి అంటే ఈ భౌతికానికి పరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడి యొక్క అంశ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఆత్మజ్ఞానం అంటే. ఈ ఆత్మజ్ఞానం అంటే ఇది విజ్ఞానమయ కోశం అన్నమాట. ఎప్పుడైతే ఈ విజ్ఞానమయ కోశం దాటుతామో మనం అంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడి యొక్క అంశలమైనటువంటి ఆత్మలము అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ ఆత్మ యొక్క స్వభావం గురించి తెలుస్తుంది, ఆత్మ యొక్క నిజస్థితి గురించి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? భక్తి యోగంలోకి వెళ్తాం. అంటే భగవంతుడికి సేవ చేసే స్థాయికి వెళ్తాం. అది ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆనందమయ కోశం స్థాయికి వెళ్ళినట్టు. ఓకే, సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఆనందమయ కోశంలో ఉండడం అంటే భగవద్గీతలో మనకి చెప్పబడినటువంటి బ్రహ్మభూత స్థితిలో ఉండడం అనమాట. అంటే బ్రహ్మభూత స్థితిలో అంటే భౌతికమైనటువంటి వానికి అతీతంగా మన యొక్క ఆ ఆ, బాధ్యతలని, మన యొక్క కర్మలని చేయడం. ఓకే, సో మనము భౌతిక స్థాయిలోనే కర్మలు చేస్తున్నాం అనుకోండి. అంటే భౌతిక స్థాయిలో కర్మలు చేయడం అంటే ఈ శరీరం గురించి కర్మలు చేయటం, లేదంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి వాటి గురించి కర్మలు చేయటం. అది భౌతిక స్థితి. అలా కాకుండా ఈ ఆత్మ గురించి, ఈ ఆత్మకి సంబంధించినటువంటి దాని గురించి కర్మలు చేయగలిగితే అది బ్రహ్మభూత స్థితి. ఒకవేళ ఆధ్యాత్మికం. ఒక వ్యక్తి జీవితంలో 24 గంటల్లో 24 గంటలు కూడా ఆత్మ ఉద్ధారం కోసమే పనిచేస్తున్నాడు అనుకోండి. భౌతికమైనటువంటి శరీరాన్ని అవసరాలు కాకుండా అంటే భౌతికమైనటువంటి శరీర అవసరాలు కంప్లీట్ గా వదిలేయాలని కాదు. భౌతికమైనటువంటి శరీర అవసరాలు తీర్చుకునేది కూడా ఎందుకు అంటే ఆ ఆత్మ ఉద్ధారం కోసం. శక్తి సామర్థ్యాలు ఉంటేనే కదా మనిషి ఆత్మ ఉద్ధారం కోసమైనా కానీ పని చేయగలిగేది. మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని కనీసంగా ఒక క్లాస్ వినాలంటే కూడా మనకి శక్తి ఉండాలి. ఉం? మన ఇంట్లో మన పనులు చేసుకోవాలి, మనకి శక్తి ఉండాలి. అవన్నీ చేస్తేనే కదా మనం ఆధ్యాత్మికంగా కూడా కొంత సమయాన్ని గడపడానికి అవకాశం కలిగేది. ఉం? అది లేకపోతే కాదు కాదు కాబట్టి మన భౌతిక స్థాయి నుంచి దాటడము అని అంటే భౌతిక స్థాయిని కంప్లీట్ గా వదిలేయడం అని కాదు. భౌతికంగా ఉన్నటువంటి చేసేటువంటి ప్రతి కర్మ కూడా మెయిన్ లక్ష్యం ఆధ్యాత్మిక ఉన్నతి. ఓకే, ఆ విధంగా మనము ఆనందమయ స్థితికి వెళ్ళగలిగితే నిజంగా మనము భౌతికమైనటువంటి జీవితం ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చారో దాన్ని సార్థకత చేసుకున్నట్లు అవుతుంది. లేదు అని అంటే కనుక జంతువుల స్థాయిలోనే ఉండిపోతాం. ఉం? అన్నమయ, ప్రాణమయ, మనోమయ. మనోమయ. ఉం, మనోమయ స్థితి. ఓకే, అంతకు మించి మనం జ్ఞాన స్టేజ్కి రాము. జ్ఞాన స్టేజ్ నుంచి భక్తి స్టేజ్కి వెళ్ళాం. భక్తి స్టేజ్కి వెళ్తే ఆనందమయ కోశం అన్నమాట. ఆనందం. ఓకే, కృష్ణ భక్తి భావంలో ఆనందంగా ఉండడం ఏదైతే ఉందో అది ఆనందమయ కోశం. నెక్స్ట్ లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భగవంతునితో ఐక్యమయ్యే స్థితిని మాయావాద తత్వవేత్తలు ఆనందమయ స్థితి అని భావించుతారు. ఆత్మ పరమాత్మలు ఒకటిగానొకటియే వారి దృష్టిలో ఆనందమయమన్న దానికి అర్థం. కానీ యథార్థమునకు ఏకత్వం అనగా పరమాత్మునితో ఐక్యమై వ్యక్తిగత అస్తిత్వమును కోల్పోవట అని కాదు. నిత్యత్వము, జ్ఞానము అనే అంశములలో భగవానునితో గుణరీతి ఏకత్వమును జీవుడు అనుభూతమునొచ్చుకొనుటయే ఆధ్యాత్మిక అస్తిత్వంలో ఐక్యమగుట అగును. కానీ జీవుడు భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడే నిజమైన ఆనందమయ స్థితి లభించగలదు. ఈ విషయము భగవద్గీతలో మద్భక్తిం లభతే పరాం అని ధృవపరచబడింది. భగవానుడు మరియు ఆదీనులకు జీవుల నడుమ ప్రేమ వినిమయము జరిగినప్పుడే బ్రహ్మభూత ఆనందమయ స్థితి పరిపూర్ణమగును. మనిషి ఆనందమయ స్థితికి రానంత వరకు అతని శ్వాస ప్రక్రియ కమ్మరి వాని వలి కొలిమి తిత్తి గాలి పీల్చుట వంటిదే అగును. అతని ఆయువు వృక్ష ఆయువు వంటిది అగును. అతడు ఒంటెలు, శునక, సూకరముల వంటి నీచ జంతువులకు ఎంత మాత్రము తీసుకోడు. మాయ యొక్క
మాయ యొక్క ఆచ్ఛాదనలో జీవునితో పాటు వసించి ఉండేటి పరమాత్ముడు జీవుని వలె కర్మఫలబద్ధుడు కాడు. పైగా ఈ ఆచ్ఛాదనలతో ఒక పరమాత్ముని నిమిషం మాతాజీ, సంబంధము ఒక నిమిషం. సో అది వేరే కాన్సెప్ట్ లోకి వెళ్తుంది. ఓకే, ముందు ఆనందమయ స్థితి గురించి మనం తెలుసుకుందాం. ఆనందమయ స్థితి అని అంటే కృష్ణ భక్తి స్థాయికి వెళ్ళడం. ఓకే, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాల్లో మనం నెలకొని ఉండడం, అది ఆనందమయ స్థితి. ఈ ఆనందమయ స్థితి అంటే మాయావాదులు చెప్పేటువంటిది ఏమిటి అని అంటే ఈ జీవుడు పరమాత్మతో ఐక్యమైపోవడం, లేదు అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఇది ఆనందమయ స్థితి అని చెప్పి అంటే ఆ, వాళ్ళ దృష్టిలో ముక్తి అంటే ఇదే. ఓకే, వాళ్ళ దృష్టిలో, మాయావాదుల దృష్టిలో ముక్తి అంటే ఇదే. అంటే ఒక అంశ మూలంలో కలిసిపోవడం. యాక్చువల్గా ఐక్యమైపోవడము అని అంటే అస్తిత్వాన్ని కోల్పోవడము అని కాదు. కానీ మాయావాదులు ఏం చెప్తారు? ఉం? అన్ని జీవులు పరమాత్మతో ఐక్యమైపోతారు, అన్ని ఆత్మలు పరమాత్మతో ఐక్యమైపోతారు. పరమాత్మతో ఐక్యమైపోయిన తర్వాత ఇక ఏ ఆత్మకు ఆత్మ సపరేట్ సపరేట్గా ఉండదు ఇక. అంటే వ్యక్తిగత ఆత్మలు లేవు అని చెప్తారు. ఎప్పుడైతే ముక్త స్థాయికి వెళ్ళిపోతామో మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం, మన అస్తిత్వాన్ని కోల్పోతాం. అస్తిత్వాన్ని ఎంతమంది ఇష్టపడతారు అస్తిత్వాన్ని కోల్పోవడానికి? ఆ? ఇష్టపడరు అస్తిత్వం ప్రభుజీ. ఆ? ఎక్కడున్నా ఎవరి అస్తిత్వం వాళ్ళకి కావాలని ఉంటది. కావాలని ఉంది కదా. అస్తిత్వాన్ని కోల్పోవడంలో ఆనందం ఉంటుందా? ఇంకేం ఆనందం ఉంటది? గోలకు బృందానికి వెళ్ళినా ఎవరి అస్తిత్వం వాళ్ళదిగా ప్రభుజీ. ఆ అస్తిత్వాన్ని కోల్పోవడం అంటే ఇప్పుడు నీకంటూ ఒక సిగ్నిఫికెన్స్ లేదు, నువ్వు ఎవరో తుచ్చమైనటువంటి వాడి, నీకంటూ ఒక విలువ లేదు, నువ్వు ఒక సేవ చేయడానికి పనికిరావు, నువ్వు నువ్వు దేనికి పనికిరావు, నీకంటూ ఒక ఒక గుర్తింపు అనేది లేదు. అది మీకు ఇష్టమా? లేదు. అది ఏ జీవుడైనా నేను ఒక కోరుకుంటాడు. ఆత్మ నేను ఒక ఇంకా ఆత్మని కావాలని గుర్తింపు లేకపోతే కోరుకుంటాం ఆత్మ బ్రో, ఉన్న ఇంకా సుఖం ఎక్కువ ఏముంది కావాలని. ప్రభుజీ. ప్రతి జీవుడు కూడా తన అస్తిత్వాన్ని కోల్పోవాలని కోరుకోడు. ఆ జీవుడు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని తను తన నిజస్థితిలో భగవంతుడికి సేవ చేయాలి అని కోరుకుంటాడు. ఓకే, భగవంతుడి సేవ లేకుండా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం అనేటువంటిది సేవలోనే వస్తుంది, కానీ సేవ లేకుండా ఆనందం అనేటువంటిది ఎక్కడా లేదు. మరి ఆనందమయ స్థితి ఎలా అవుతుంది? ఐక్యమైపోవడం అంటే నిజానికి శాస్త్రం చెప్తున్నటువంటి ఐక్యమైపోవడము అనేటువంటి విషయానికి ఆ నిజమైన మీనింగ్ ఏమిటి అని అంటే మనము భగవంతుడి యొక్క గుణగణాలను పొందాలి, భగవంతుడి యొక్క లక్షణాలను పొందాలి, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధంలో నెలకొని ఉండాలి. అది భగవంతుడితో ఐక్యం అవడం అంటే. ఓకే, సో ఆ మనం చెప్తారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకటే అని చెప్తారు. ఎందుకు చెప్తాం అలా? వాళ్ళిద్దరు రెండు వేరు వేరు కదా, ఇద్దరు వేరు వేరు కదా. గుణరీత్యా వాళ్ళ వాళ్ళ యొక్క భావాలు లక్షణాలు ఆ, కలుస్తాయి. వాళ్ళ ఆలోచన భావాలు ఆలోచన కలవడం, విధానాలు ఒకటే, ఆలోచన వాళ్ళ పనులు వాళ్ళ ఒకటే, భావాలు. వాళ్ళ భావాలు ఒకటే, ఒకళ్ళకి ఒకళ్ళు సేవ చేసుకుంటారు. ఓకే, అందుకనే వాళ్ళని వీళ్ళిద్దరు ఒకటే అని అంటారు. ఒకళ్ళకి చెప్తే ఇద్దరికి చెప్పినట్లే, ఒకళ్ళని కొడితే ఇద్దరిని కొట్టినట్టే, ఒకళ్ళని మాట అంటే ఇద్దరిని మాట అన్నట్టే. ఇది ఐక్యం అవడం అండి. అలా అని ఇద్దరు కలిసిపోయారా, ఒకటైపోయారా అంటే కాదు, ఇద్దరు లేదు. వేరు అవును. వేరే. కాదు. విడివిడిగా కానీ వాళ్ళ గుణగణాలు, లక్షణాలు, భావాలు ఒక రకంగా ఉంటాయి. భావాలు. ఓకే, ఇది ఐక్యం అవడం అంటే, నిజమైన ఐక్యం అవడం అంటే మనం ఏదైనా పని చేస్తే గ్యారంటీగా భగవంతుడు నచ్చుతాడు, మనం ఏదైనా సేవ చేస్తే ఆ సేవకు భగవంతుడు గ్యారంటీగా ప్రసన్నం అవుతాడు. అది ఐక్యం అవడం అంటే. అంటే భగవంతుడికి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో, ఎప్పుడు ఎలా ఉండాలో ఎప్పుడు ఎలా ఉండకూడదు భగవంతుడు మనకు ఉపదేశించకుండానే మనకు తెలియడం. ఓకే, ఇది నిజమైనటువంటి ఐక్య భావన అంటే. ఆ స్థాయికి రాకుండా ఆనందం అనేటువంటిది ఉండదు కదా. ఒక వ్యక్తికి ఏం నచ్చుతుందో అది చేయడంలో ఉన్నటువంటి ఆనందం అస్తిత్వాన్ని కోల్పోయి ఏది చేయకుండా ఉన్నటువంటి దాంట్లో వస్తుందా? అస్సలు రాదు ప్రభుజీ. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకని భగవంతుడు ఏం చెప్పారు? నిజమైనటువంటి ఆనందమయ స్థితి అంటే మద్గతే మద్భక్తిం లభతే పరాం. ఓకే, సో భగవద్గీతలో చెప్పబడింది అనమాట. ఓకే, అది నిజమైనటువంటి బ్రహ్మభూత స్థితి అంటే, ఆనందమయ స్థితి అంటే అది పరిపూర్ణత్వము అంటే ఒక ఒక జీవుడికి పరిపూర్ణత్వము అంటే నిజంగా ఆ స్థితి. లేదు అని అంటే కనుక ఆయువు మూయగానే జంతువులు ఏ విధంగా అయితే ఆ చనిపోతున్నాయో ఆ విధంగానే మనం చనిపోతాం. జంతువులకి మనకి ఏమాత్రం భేదం లేదు. అంటే
ఆనందమయ స్థితికి రానటువంటి వాడు, జ్ఞానమయ స్థితికి రానటువంటి వాడికి జంతువులకి మనకి తేడా లేదు. కొంచెం జ్ఞానమయ స్థితికి ఇప్పుడు ఈ మాయావాదులు జ్ఞానమయ స్థితికి వచ్చారు, కానీ ఆనందమయ స్థితికి రాలేదు. జ్ఞానమయ స్థితిలోనే ఉండి జ్ఞానమయ స్థితి నుంచే నేను ఆనందాన్ని పొందుతున్నాను అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఐక్యమవడంలోనే, అస్తిత్వాన్ని కోల్పోవడంలోనే ఆనందం ఉంది అని అనుకుంటున్నారు. అంతకు మించిన ఆనందం గురించి వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు తప్పుగా బ్రహ్మభూత స్థితిలో ఉన్నాము అని అనుకుంటున్నారు. నిజానికి బ్రహ్మభూత స్థితి జ్ఞానమయ స్థితి దాటి ఆనందమయ స్థితికి వెళ్ళినప్పుడు వస్తుంది. ఓకే, కొంతవరకు పూర్తిగా భౌతికంగా ఉన్న వాళ్ళకంటే నయమే అయినా శుద్ధ భక్తుల కంటే అయితే నయం కాదు. ఓకే, అందుకని మనకి ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే జ్ఞానమయ స్థితికి కూడా చేరుకోలేదో, అంటే జీవితంలో ఒక్కరోజు కూడా భగవద్గీత పుస్తకం పట్టుకోలా, జీవితంలో ఒక్కరోజు కూడా భాగవతం పుస్తకం పట్టుకోలా, కానీ జీవితాన్ని అంతం చేసేసాం. ఓకే, వానికి ఒక జంతువు పుడుతుంది, జంతువు మరణిస్తుంది, వానికి ఏమీ తేడా లేదు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే జ్ఞానమయ స్థితి అంటే ఏంటండి? శాస్త్రం చదవాలి, భగవద్గీత భాగవతంలో చెప్పింది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేనప్పుడు జ్ఞానమయ స్థితిలో మనం లేనట్లు. జ్ఞానమయ స్థితికి రాకముందే మరణించడం అంటే జంతువులా మరణించడము అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. నీచ జంతువులకి ఏమాత్రం తీసిపోడు ఒక మనిషి. జ్ఞానం ఉండి కూడా, తెలివితేటలు ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకుండానే మరణించినట్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. 478వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్. ఓకే ప్రభు. హరే కృష్ణ. మాయ యొక్క ఆచ్ఛాదనలో జీవునితో పాటు వసించియుండు పరమాత్ముడు జీవుని వలె కర్మ ఫలబద్ధుడు కాడు. పైగా ఈ ఆచ్ఛాదనతో పరమాత్ముని సంబంధము చంద్రునికి వెన్నెల ప్రసరించుచున్నట్టి వృక్ష శాఖలకు గల సంబంధము వంటిది. పరమాత్ముడు సదసతః పరం అనగా అన్నమయాది స్థూల సూక్ష్మ ప్రకటనలకు సర్వదా పరమైన వాడు అయినను వాటి యందు కర్మసాక్షిగా అతడు ప్రవేశించియుండును. చరమ కారణముగా పరమాత్ముడు సృష్టి అందరి ప్రకట వస్తువులకు ఒక భావనలో అభిన్నుడు అయినను తన స్వరూపములో అతడు భిన్నునిగా నిలిచియుండును. ఈ రెండవ భావంలో అతడు కేవలము ఆనందమయుడు, 5 కోశంలో చివరి స్థితికి చెందినవాడు. అందుకే శృతులు ఇచ్చట అతనిని అవశేషం అని సంబోధించినవి. ఇది తైత్తరీయోపనిషత్తు 2.7 నందు కూడా రసో వైసహ అని చెప్పబడినది. భగవానుడు తన స్వీయ స్వరూపములో రసానుభూతిని పొందుచుండును. ఆత్మానుభూతిని బడసిన జీవులు దానితో సమ్మళితులై ఇందురు. రసో వైసహ రసం హేవాయం లబ్ధ్వావంది భవతి. అతడు రసస్వరూపుడు. ఈ రసానుభూతిని బడసిన జీవుడు పూర్ణానంద బాగుడగును. ఈ శ్లోకంలో వేదమూర్తులు స్తుతించిన పలుకులలో పరమాత్ముడు వృత్తం అయి ఉన్నాడు, మహర్షులచే అనుభూతుడగువాడు అని దానికి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అర్థం చెప్పిరి. సర్వప్రామాణిక శాస్త్రములు తుది వాక్యము రసో వైసహ అను సూత్రములో ఇముడియున్నదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడిరి. అనంతముగా విస్తరించడి దివ్యానంద స్వరూపునిగా సర్వ బృహత్తమానంద శ్రీకృష్ణునికే ఇది అన్వయించును. గోపాలతాపనిషత్తు ఉత్తర 96 ఇట్లు పలుకుచున్నది. యో సౌ జాగ్రత్ స్వప్న సుషుప్తిమతీత్య తుర్యాతీతో గోపాలః. గోపాలుడు శ్రీకృష్ణుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి వంటి భౌతిక స్థితులనే గాక చరమమగు తురీయావస్థను కూడా దాటి ఉన్నాడు. ఆనందమయ పరమాత్ముడు ఆదిదేవుడైన గోవిందుని యొక్క ఒక రూపము మాత్రమే. దీనిని అతడే స్వయముగా విష్టభ్యాహమిదం కృత్స్నమకాంశేన స్థితో జగత్. కేవలం ఒక అంశ మాత్రము చేతనే నేను సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. భగవద్గీత 10.42. భగవంతుని వివిధ సగుణ రూపములలో శ్రీకృష్ణుడు సర్వోత్కృష్టుడని ఈ విధముగా శృతులు చతురతతో ధృవపరచుచున్నవి. ఇది ఎరిగియే నారదముని తాను నారాయణ ఋషి సన్నిధిలో నిలిచి ఉన్నప్పటికీ తదనంతరం శ్రీకృష్ణునికి నమస్తస్మై భగవతే కృష్ణాయామల కీర్తయే 46వ శ్లోకం అని వందనము కావించును. శ్రీల శ్రీధర స్వామి ఈ క్రింది ప్రార్థనను కావించి ప్రస్తుత శ్లోకమునకు వ్యాఖ్యానము ముగించిరి.
నరవపుః ప్రతిపాద్య యది త్వయి శ్రవణ వర్ణన సంస్మరణాదిభిః నరహరేణ భజంతి నృణామితం ధృతివదుచ్ఛసితం విఫలం తతః. ఓ నరహరి, మానవ జన్మము పొందియు శ్రవణము, మహిమా కీర్తనము, స్మరణము, ఇతర భక్తియుత సేవా విధానములచే నిన్ను అర్చించని వారు కేవలము కొలిమితిత్తుల వలె శ్వాసించుచు వ్యర్థమైన జీవనము గడిపెదరు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే ఓకే ఇప్పుడు ఏమేమైతే ఈ ఆచ్ఛాదనాలు చెప్పామో ఈ ఆచ్ఛాదనాలు కేవలం ఆత్మకేనా? దేహానికి కూడా ఉంది ఫస్ట్ 3 భౌతికంగా. కేవలం ఆత్మకేనా ఈ ఆచ్ఛాదనాలు? ఇప్పుడు ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, దేహానికి కూడా ఉంది. దేహానికి కూడా ఆనందమయ కోశం, ఇవన్నీ యాక్చువల్ గా పరమాత్మకి కాదు. ఇవన్నీ కేవలం ఆత్మకే ఆచ్ఛాదనాలు. ఒక్కొక్క కోశాన్ని దాటుకొని ఆనందమయ కోశం వరకు రావాలి ఆత్మ. అప్పుడు పరమాత్మకి సంబంధాన్ని తెలుసుకోగలుగుతాడు. అంటే ఈ శరీరంలో ఆత్మ మాత్రమే ఉంది, పరమాత్మ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి కఠోపనిషత్తు చెప్తుంది కదా. శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంది అని చెప్తుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ ఆత్మ ఒకే స్థాయిలో లేదు. అంటే ఆత్మ చుట్టూ ఆచ్ఛాదనాలు ఉన్నాయి, పరమాత్మ చుట్టూ ఆచ్ఛాదనాలు లేవు. ఆత్మ ఈ ఆచ్ఛాదనాలన్నింటినీ దాటుకుంటే పరమాత్మ దగ్గరికి చేరగలుగుతుంది. ఒకే శరీరంలో ఉన్నాయి ఆత్మ పరమాత్మ, కానీ ఆత్మకి పరమాత్మకి మధ్య ఆచ్ఛాదనం అంటే బ్యారియర్స్, అడ్డాలు ఎన్నున్నాయి? అన్నమయ, 5 ప్రాణమయ, మనోమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశం. ఆనందమయ. ఎప్పుడైతే ఈ 4 కోశాలు దాటుకొని ఆనందమయ కోశానికి వస్తారో అప్పుడు మనం పరమాత్మకి దగ్గరైనట్టు. సో ఇన్ని అడ్డాలు ఉన్నాయి అన్నమాట ఆచ్ఛాదనాలంటే మనకి, ఆత్మకి పరమాత్మకి. కాబట్టి ఏ విధంగా అయితే ఈ ఆచ్ఛాదనాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి ఆత్మ కర్మబంధంలో ఉంది కాబట్టి ఈ ఆచ్ఛాదనాలు. మరి ఎందుకు పరమాత్మకి లేవు ఈ ఆచ్ఛాదనాలు? పరమాత్మ భగవంతుడు. ఓకే, పరమాత్మకి ఈ ఆచ్ఛాదనాలు ఎందుకు లేవు అని అంటే ఆ కర్మబంధనంలో పరమాత్మ లేడు కాబట్టి. ఓకే, మనము మనల్ని తప్పుగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం, కానీ భగవంతుడు తనను తాను తప్పుగా ఎప్పుడూ ఐడెంటిఫై చేసుకోవట్లా. తను తన నిజ స్థితిలో తాను నెలకొని ఉన్నాడు. తప్పుగా ఎందుకు ఐడెంటిఫై చేసుకోవట్లేదు అని అంటే ఈ భౌతిక శరీరంలోకి వచ్చినటువంటి మనం ఈ శరీరమే మనం అని అనుకోవడం, శరీర ఇంద్రియాలే మనం అనుకోవడం, లేకపోతే ఇంద్రియాలతో ఆనందించడం కోసమే మనం ఈ శరీరంలోకి వచ్చామని అనుకోవడం, ఇలా పరమాత్మ అనుకోవట్లేదు. అందుకనే ఈ ఆచ్ఛాదనాలు మధ్యలో అడ్డమైపోయాయి మనకి. పరమాత్మని పరమాత్మ యొక్క లక్షణాలను పొందడానికి, లేకపోతే పరమాత్మతో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం స్థిరంగా పొందుపరుచుకోవడానికి మనకి ఈ ఆచ్ఛాదనాలన్నీ కూడా అడ్డమైపోయాయి. అందుకనే భగవంతుడు వీటన్నిటికీ పరమైనటువంటి వాడు. అందుకనే భగవంతుడు ఉద్దేశించి, పరమాత్మను ఉద్దేశించి ఈ శ్లోకంలో అవశేషం అనేటువంటిది చెప్పారు. అంటే ఇవి కానిది అని అర్థం. ఓకే, వీటన్నిటికీ దాటినది అని అర్థం. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే జీవుడు ఆ తన స్వీయ రూపంలో అంటే భగవంతుడితోటి తనకున్నటువంటి సంబంధంలో ఎప్పుడైతే నెలకొంటాడో, అంటే ఆనందమయ కోశ స్థాయికి వస్తాడో అప్పుడు రసానుభూతిని పొందుతాడు. ఆత్మానుభూతిని పడిచినటువంటి జీవులు దాంతో సమ్మిళితులై ఇందురు. రసో వయస రసం హేవాయం లబ్ధ్వానందీ భవతి. అతడు రసస్వరూపుడు. ఈ రసానుభూతిని పడిచినటువంటి జీవుడు పూర్ణానంద భావుడు అవును. పూర్ణానంద భావుడు అవును. ఓకే, ఇంకొకటి అంటే రసానుభూతిని ఎప్పుడు పడుస్తాము అంటే ఎప్పుడైతే మనము భగవంతుడితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు రసాస్వాదన అనేటువంటిది సాధ్యమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి బంధంలోనూ ఒక రసాస్వాదన అనేటువంటిది ఉంటుంది. అంటే భార్యాభర్తల బంధమే కావచ్చు, తల్లి కొడుకుల బంధమే కావచ్చు, తల్లి కూతుళ్ళ బంధమే కావచ్చు, ప్రియుడు ప్రియురాలి బంధమే కావచ్చు, లేకపోతే సోదరుడు సోదరుల బంధమే కావచ్చు. ఏ బంధానికి ఒక్కొక్క బంధం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ బంధంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారు అంటే ఆ బంధం సరిగా ఉన్నప్పుడు ఆస్వాదిస్తారు. అలాంటిది మనకి భగవంతుడితో ఉన్నటువంటి ఈ సంబంధాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినప్పుడు, అంటే ఈ ఆనందమయ కోశం స్థాయికి మనం అంతా కూడా
ఆ, చేరుకోగలిగినప్పుడు అప్పుడు మనకి భగవంతుడితో సంబంధం ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు రసాస్వాదన అనేటువంటిది సాధ్యమవుతుంది. మనం అనుకుంటున్నట్టు మనం అందరం కూడా ఉమ్, తత్వం తెలియకుండానే అనేక పాటలు పాడతాం కదా. చాలా మంది చాలా పాటలు పాడతారు. ఆ పాటల మీనింగ్ ఏంటో తెలియదు. ఆ పాటలు ఎవరు పాడారో తెలియదు. ఎందుకు పాడారో తెలియదు. వాటిని మనం పాడేస్తాం. ఒక్కొక్కసారి కృష్ణుని తండ్రి అంటాం. ఒక్కొక్కసారి కృష్ణుని భర్త అంటాం. ఒక్కొక్కసారి కృష్ణుని ప్రియుడు అంటాం. ఒక్కొక్కసారి కృష్ణుని పుత్రుడు అంటాం. అసలు మనం ఏ బంధంలో ఉన్నాం కృష్ణుడితోటి? ఉం? మనం అసలు కృష్ణుడితోటి ఏ బంధంలో ఉన్నాం? మనకి కృష్ణుడికి ఉన్నటువంటి తండ్రి బంధం ఏంటి? తండ్రి ఉం? ఈ అహంకి బంధాన్ని మనం జాగ్రత్త కదా. ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మనకి ఎలాంటి భావంలో కృష్ణుడితోటి ఆ ఒక ఒక రసాస్వాదన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే తిరుప్పావై ఉంది. తిరుప్పావై ఎవరు పాడింది? తిరుప్పావై ఎవరు పాడింది? కృష్ణుడి యొక్క ప్రియురాళ్ళు పాడింది. గోదాదేవి అమ్మగారు. గోపికలు మాండలిక గోదాదేవి ఆ, అంటారు. కృష్ణుడి యొక్క భక్తురాలు ప్రియురాలు పాడింది. ప్రియురాళ్ళు పాడినటువంటి పాట. ఓకే, ఆ పాటని మనం కూడా గోపికల్లో ఒకళ్ళలా పాడేస్తాం కదా. అవును ప్రభుజీ. మనం కూడా గోపికలు. అసలు అది అది మన బంధమా కృష్ణుడితోటి? కాదు. మరి మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఆ తర్వాత తండ్రి నువ్వే నాకు రక్ష, తండ్రి నేను నీ బిడ్డని అని అంటాం. ఓకే? అసలు ఏం ఏం చేస్తున్నాం అంటే రసాభాస చేసేస్తున్నాం మనం. ఓకే, అన్ని కలిపి కొట్టేస్తున్నాం. కృష్ణుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఓకే, అసలు నువ్వు నన్ను తండ్రిని పిలుస్తున్నావా, కొడుకుని పిలుస్తున్నావా, ప్రియుడని పిలుస్తున్నావా, ప్రియురాలని పిలుస్తున్నావా, నువ్వు నన్ను ఏమని పిలుస్తున్నావు అని కృష్ణుడు ఆశ్చర్యపోయి కన్ఫ్యూజ్ అయిపోయి. అందుకని మనం మన భక్తిలో రసాభాస ఉండకూడదు. ఓకే, రసాభాస అస్సలు ఉండకూడదు. సో మనం అంటూ ఒక బంధాన్ని ఎస్టాబ్లిష్. అందుకని కొంతమంది మ్, లడ్డూ గోపాల్ని ప్రతిష్ఠించుకుంటారు ఇంట్లో కదా. ఆ, చాలా మంది ఇళ్లలో లడ్డూ గోపాల్ ఉంటారు. చిన్నది చిన్నది లడ్డూ గోపాల్ని ఇంట్లో పెట్టుకోవడం అంటే ఏంటి? మ్, లడ్డూ గోపాల్ ఇంట్లో పెట్టుకోవడం వాత్సల్య అంటే భావం. వాత్సల్య వాత్సల్య భావం. భావం. వాత్సల్య భావం ఉండదు. వాత్సల్య భావం అంటే మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటే మీరు ఎలా అప్రమత్తంగా ఉంటారో కృష్ణుడి విషయంలో కూడా అలా అప్రమత్తంగా ఉండాలి. ఆ వాత్సల్య భావాన్ని మీరు చూపించాలి కదా. మీరు మీ ఇంట్లో ఆ, చిన్న పిల్లాడు ఉన్నాడు, అంబాడే పిల్లాడు ఉన్నాడు అనుకోండి, లడ్డు గోపాలు అంబాడతారు కదా. లడ్డు గోపాల్ అంబాడతారు కదా. సో అంబాడే అంబాడే షేప్ లోనే ఉంటారు కదా. లడ్డు గోపాల్ విగ్రహం ఎలా ఉంటుంది? అంబాడుతున్నట్టు ఉంటుంది కదా. మరి మీ ఇంట్లో ఒకవేళ నిజంగా అంబాడే పిల్లాడు ఉన్నారు అనుకోండి, మీరు ఎలా ఉంటారు ఆ అబ్బాయి తోటి, ఆ చాలా పిల్లాడితోటి? జాగ్రత్తగా కాపాడుకుంటా ఉంటాం. బిడ్డలు కనిపెట్టుకొని ఉంటాం. పద్దా కనిపెట్టుకోవడమే కాదు, అంబాడే పిల్లాడు నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని కూడా అడగడం. ఆకలి అవును పెట్టాలి. మనమే వానికి ఎప్పుడు ఏం అవసరమో మనం తీసుకోవాలి. వానికి బట్టలు మనం చూసుకోవాలి. వేయాలి. వానికి అన్ని కడగాలి. వానికి అన్ని స్నానం కూడా చేయించాలి. అన్ని అవును. పనులు మనమే చేయాలి ఆ పిల్లాడికి. లడ్డూ గోపాలను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడి విషయంలో కూడా అలానే ఉండాలి. ఓకే. ఒక చిన్న పిల్లగాడు ఇంట్లో తండ్రి ఉంటే అని ఎలా పిలవరా ప్రభుజీ వాళ్ళు? ఆ? ఎప్పుడైనా తండ్రి రక్షించని ఎప్పుడు అనరా ప్రభుజీ? కొడుకుని ఎలా కొడుకు రక్షించు అనొచ్చు. అదే అలా రాదు కదా ప్రభుజీ, గబుక్కున కొడుకు రక్షించని. అంటే అంత అంత ఖచ్చితంగా అంత అంత ఆ రూల్స్ బుక్ లో ప్రకారంగా ఫాలో అవ్వాలంటే ఎవరికి సాధ్యం కాదు. కష్టం కదా ప్రభుజీ. కాకపోతే కొంతవరకైనా రసాభాస జరగకుండా చూసుకోవాలి మనం. ఓకే. అన్ని రసాలు మిక్స్ చేయకూడదు. మిక్స్ చేసి మిక్సర్ లో గ్రైండర్ లో అన్ని మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ చేయకూడదు. సో ఎప్పుడైతే మన భక్తి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ లాగా అయిపోయింది అనుకోండి, మీరు మిక్స్ అన్ని రకాలు బెండకాయలు, బీరకాయలు, ఆ కాకరకాయలు అన్ని కలిపి ఒక మిక్సీలో వేసి జ్యూస్ చేసి ఇస్తే, ఏం జ్యూస్ తాగావు నువ్వు అని అడిగితే ఏం చెప్తారు మీరు? రుచి పచ్చి ఉండదు ప్రభుజీ. చేదుగా ఉంటుంది. రుచి లేకపోతే లేకపోయిందిలే మాతాజీ, కానీ నువ్వు తాగిన జ్యూస్ పేరేంటి చెప్పు అంటే ఏం చెప్తారు? చెప్పలేం ప్రభుజీ, బుర్ర తిరిగిపోద్ది. అందుకని కృష్ణ భక్తి కూడా అలానే ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, మనకంటూ కృష్ణుడితో ఉన్నటువంటి బంధం తెలియనంత వరకు కృష్ణుడికి సేవకుడుగానే ఉండిపోవాలి మనం. ఓకే, లేదంటే కృష్ణ భక్తులకి సేవకులుగా ఉండిపోవాలి. రసాభాస చేసేయకూడదు. ఓకే, తిరుప్పావే సమయంలో తిరుప్పావే వాడేసి, ఆ తర్వాత జన్మాష్టమి సమయంలో కృష్ణుడి అదే జోలపాటలు పాడేసి, ఆ తర్వాత ఇంకొక సందర్భంలో ఇంకొక పాట పాడేసి. అందుకనే పాటలు అంటే చిన్న విషయం కదా. పాటల తత్వాలు,
ఓకే. ప్రతి పాట ఒక తత్వాన్ని మనకి బోధిస్తుంది. ఆ పాటలో ఉన్నటువంటి తత్వం ఏంటో మనం అర్థం చేసుకోకుండా మనం పాట పాడేసి భక్తిని ప్రదర్శించేసాము అని అనుకుంటే కొంతవరకు అజ్ఞానంతో చేస్తున్నటువంటి భక్తి అవుతుంది. ఓకే. భక్తి అనేటువంటిది అజ్ఞానంతో మూఢనమ్మకంతో చేసేటువంటిది కాదు. కొంతవరకు జ్ఞానంతో చేయాలి, తత్వంతో తెలుసుకోవాలి కృష్ణుని. అందుకనే తత్వంతో కృష్ణుని తీసుకొని తత్వంతో భగవంతుడికి పూజ చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. ఓకే. మనము కృష్ణుడికి సేవకులము అనేటువంటి విషయం మర్చిపోకూడదు. అందుకనే మనకి గురువులు మనకి పేరు మార్చి ఏం చేస్తారండి, దాసి, దాస్ అని పెడతారు చివరిలో పేరు. ఓకే. ఆ, మురళీ ప్రియ గోవింద దాస్. దాస్ అని ఎందుకు పెట్టారు? నేను నీ దాసుణ్ణి అని చెప్పడం. నువ్వు నాకు యజమానివి. ఒక యజమానికి ఒక దాసుడు ఎలాంటి సేవలు చేస్తారో అలాంటి సేవలు, అలాంటి భావాన్నే వ్యక్తం చేయాలి. అప్పుడు రసాభాస అనేటువంటిది అవ్వదు. దానివల్ల ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. లేదంటే ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి అటు, ఒకసారి ఇటు వెళ్ళిపోయి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆ ఆ, వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది భక్తిలో చాలా 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 ఇంపార్టెంట్. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వన్ పాయింట్ ఫోకస్డ్. ఓకే. ఒకే విషయం మీద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ ఆ వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటి విషయం మనకి ఆ ఎందుకు ఇచ్చారు అని అంటే, మనం అందరం కూడా అనేక మంది దేవీ దేవతలను పూజిస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతని, ఒక రోజు కృష్ణుడిని. ఓకే. వాళ్ళతో పాటు నిన్ను కూడా అని అంటాం. ఇలాంటి భక్తి ఎందుకు, ఎలా అయితే తప్పు అని అన్నారో అలానే ఈ బంధం విషయంలో కూడా, కృష్ణుడితో మనకు ఉన్నటువంటి సంబంధం విషయంలో కూడా అలాంటి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. ఓకే. ఒకరోజు కొడుకని, ఒకరోజు తండ్రిని, ఒకరోజు ఆ, పుత్రుడని, లేకపోతే ఇంకొక రోజు ప్రియుడని, ఇంకొక రోజు భర్త అని, అలాంటి బంధాలు మార్చేయకూడదు. అలా బంధాలు మార్చుకుంటూ 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 చేస్తే అది వ్యవసాయాత్మిక బుద్ధి అవ్వదు. ఓకే. అంటే దేవీ దేవతల పూజకి, కృష్ణుడి పూజకి, ఆ లేదంటే కేవలం కృష్ణుడి పూజ, లేదంటే దేవీ దేవతల పూజతో పాటు కృష్ణుడి పూజ, ఇలా చేసినప్పుడు మనం చెప్పేటువంటి బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి కాదు అని ఎలా అయితే చెప్తున్నామో, కృష్ణుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని రసాస్వాదన చేయటంలో కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది ఉండాలి. ఓకే. అప్పుడు తత్వంతో కృష్ణుని మనం తెలుసుకున్నట్లయితుంది, జ్ఞానంతో కృష్ణుడితోటి మనం భక్తిలో నెలకొన్నట్టు అవుతుంది. అలా కాకపోతే పర్ఫెక్షన్ అంటే ఆ ఆ, మనం ఆధ్యాత్మికంగా నైపుణ్యత ఉన్నత స్థితికి నైపుణ్యత పర్ఫెక్షన్ రావడానికి సమయం పడుతుంది. ఓకే. ఆ సమయం ఆ, అదృష్టవశాత్తు ఎవరైనా శుద్ధ భక్తులు సాంగత్యంలోకి వచ్చేసి, శుద్ధ భక్తులు మనకి ఇలా కాదమ్మా భక్తి చేయడం, ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఆ, అలా మనకి ఎప్పుడైతే నేర్పుతారో, ఆ నేర్పింది మనం నేర్చుకుంటామో అప్పుడు చాలా త్వరగా మనం పురోగమిస్తాం. లేదు అని అంటే, నా దృష్టిలో అయితే నేను మీరు మీరు బాధపడినా కానీ ఆ, మనం తిరుప్పావై పాడి రసాస్వాదన చేయటం అయితే ఏదైతే ఉందో అది సహజీయాల్లాగా అనిపిస్తుంది నాకు. ఓకే. సహజీయాలు ఏం చేస్తారు? సహజీయాలు నేను గోపికని అని అంటారు. ఓకే. సహజీయాలు ఏం చేస్తారు? నాకు కృష్ణుడితో సంబంధం, కృష్ణుడు నన్ను టచ్ చేస్తున్నాడు, కృష్ణుడు నన్ను నా కొంగు పట్టుకొని లాగుతున్నాడు, కృష్ణుడు నన్ను అక్కడికి పిలుస్తున్నాడు, కృష్ణుడు నన్ను ఇక్కడికి పిలుస్తున్నాడు అని ఒక గోపిక ఎలా భావిస్తుందో అలా భావించేటువంటి వ్యక్తి సహజీయ. ఓకే. సో ఒకవేళ మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నామా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలా నేను చేయకూడదా అంటే, చేయకూడదని ఏం కాదు, చేయాలి. కానీ మన భావాన్ని సరిగా పెట్టుకోవాలి. ఓకే. మన భావాన్ని కరెక్ట్ భావంలో ఉంచుకొని రసాస్వాదన చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భక్తిలో వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ శ్లోకం ఇక్కడ కంప్లీట్ చేసాం మాతాజీ. 18వ శ్లోకం మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా కృపా సింధుభ్యశ్చ సింధుభ్యేవ చ పతితానాం పతితానాం వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమః. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ.